బ్రహ్మార్పణమస్తు. సర్వము నిండి ఉన్న అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. అంతఃకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి ప్రళయముల్లోనూ నశించదు. అంతఃకరణ ఎన్నడూ నశించదు. బ్రహ్మం ఎంత సనాతనమో శాశ్వతమో సృష్టిలో అంతఃకరణ అంతటి సనాతనము శాశ్వతము. మనోనాశనము, మనసు నశిస్తే గాని జీవునకు ముక్తి లభించదని గ్రహించాం. బ్రహ్మమంత శాశ్వతమైన ఈ మనసు ఎప్పుడు నశిస్తుంది? ఎలా నశిస్తుంది? అసలు నశిస్తుందా? జీవునకు ముక్తి ఎలా లభిస్తుంది? ఇక్కడ ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనలో చర్చించుకుని జవాబు మనలోంచి తీసుకోవాలి. ఒక పెరుగులో చిలికి వెన్నని ఎలాగైతే మనం తీస్తామో అదేవిధంగా అంతర్మదనం జరగాలి. జరిగినప్పుడు ఈ గ్రంథంలో ఉన్న జవాబే నీ అంతరంగంలో నీకు తెలియబడుతుంది. అది బ్రహ్మం అంటే అన్ని చోట్ల ఒకటే ఉంది. కాబట్టి మనం ఎక్కడ మరిచిపోయి ఎక్కడ వదిలేసినా, ఎంత దూరం వెళ్ళి అంటే జన్మల పరంగా ఎంత దూరంలో వెతికినా మళ్ళీ అక్కడ లభిస్తుంది. నీ మూలం నీలో ఉన్న ఒక చైతన్య శక్తి అక్కడే లభిస్తుంది. అది భగవంతుని యొక్క గొప్పదనం. ఏమిటి అంటే ఒక వస్తువు ఎక్కడ పడిపోతే అక్కడే, ఎక్కడ మర్చిపోతే అక్కడే వెతకాలి, తీసుకోవాలి. కానీ పరమాత్మని నువ్వు ఎక్కడ ఎలా ఎన్ని జన్మలుగా వదిలిపెట్టినా, ఎన్ని జన్మలు నువ్వు క్రిందికి దిగజారిపోయినా, ఎన్ని దేహాలు మార్చినా, నువ్వు ఆత్మజ్ఞానం చేత బుద్ధి తెచ్చుకొని నీ మూలాన్ని నువ్వు గుర్తించి నీ మూల స్థితిలో నిలబడి చూస్తే, దర్శిస్తే నీకు అక్కడే అప్పుడే అచ్చటే పరమాత్మ నీకు తెలియబడతాడు. అందువల్ల జ్ఞానం అనేది నువ్వు ఎనీ టైం నువ్వు లోపల చర్చించి నీలో నుండి నువ్వు తీసుకోవచ్చు. జ్ఞాన దృష్టికి ఏ ప్రదేశమైనా నీకు భగవంతుడు అనుసంధానం అవుతాడు. కానీ ఇక్కడ ఏ ప్రదేశమైనా ఏ పనుల్లో ఉన్నా ఎప్పుడైనా భగవంతుడు అనేవాడు నీ చుట్టూ అంతటా ఉన్నాడు, తెలియబడతాడు. బాగానే ఉంది. కానీ దీనికి కొంత ఏమిటి అంటే శబ్దస్పర్శ రసగంధాదుల గొడవ లేకుండా ఉండాలి మన అంతరంగంలో. కాబట్టి ధ్యాన స్థితికి నీకు నీ నీ ఆత్మస్వరూపం అనుసంధానమైపోయి కలిసిపోయి అంతటా ఉన్న బ్రహ్మమే నేనని స్పష్టంగా తెలియబడడం జరుగుతుంది. ఈ శబ్దస్పర్శ రసగంధాదులతో ఉండి నువ్వు బ్రహ్మం పైన దృష్టి పెట్టినప్పుడు, అంటే మన పనుల వలన ప్రపంచంలో విధి నిర్వహణ వలన అలా ఉన్నప్పుడు అక్కడ నీకు కర్మలయందు కర్మ ఫలితమందు నీకు జవాబుగా కర్మ ఫలితం బంధించకుండా అక్కడ భగవంతుడు నీకు తెలియబడుతూ ఉంటాడు. కానీ నీకుగా స్వచ్ఛంగా స్పష్టంగా నువ్వు కలిసిపోయి ఆ పరమాత్మే నేను, వాడు తప్ప రెండవది లేదు అని అనుభవం పొందేది ధ్యానంలోనే. అదే ధ్యాన దృష్టితో నువ్వు అన్నింటినీ చేస్తే అన్నింటి యందు నీకు ప్రతిఫలించడం ప్రతిబింబించడం జరుగుతుంది. అక్కడ భగవంతుడు ఉన్నాడు, నువ్వు చూడట్లేదు. నువ్వు చూడడం మొదలెడితే నీకు తెలియబడుతూ ఉంటాడు. కేవలం నీకు మాత్రమే. ఎవరు చూస్తే వాళ్ళకి మాత్రమే, ఎవరు ధ్యానిస్తే వాళ్ళే లయమైపోవడం. ఇక్కడ మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇది నశిస్తే కానీ జరగదు కదా. మనసు అంతఃకరణం ఈ రెండు నశించవు, నశింపు లేనివి, బ్రహ్మంలాగానే ఆనాటి నుంచి ఉన్నవి అని చెప్తున్నారు. అంటే నశించని దానిలో నువ్వు వాటిని జయించి తొలగించుకుని తప్పించుకుని చూడగలగటమే నీ గొప్పదనం, నీ అర్హత, నీకు భగవంతుని యందున్న భక్తి, శ్రద్ధ, ప్రేమ. మరి భగవంతుడు నీ అంతఃకరణాన్ని అడ్డు తప్పించేసి దాన్ని నశించబెట్టేసి నీ ఆత్మని నీకు దర్శింపజేసేస్తే ఇంక నీ గొప్పతనం ఏముంది? మరి అప్పుడు అందరికీ చెయ్యాలి కదా. ఎన్ని కోట్ల మంది జీవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు అడ్డు తొలగించేసి ఆ యొక్క తన దర్శనం తాను ఇచ్చేయాలిగా. కానీ ఎవడు ప్రయత్నిస్తాడో అంతఃకరణలో ఏమి నిక్షిప్తమై ఉండి అవే తనలో కదలాడుతూ తనని అటే నడిపిస్తూ నడవమని అక్కడ ప్రభావితం చేస్తాయో,
ఫోర్స్ చేస్తాయో, అయినా వీడు వాటన్నింటినీ అధిగమించి ఇవేమీ కాదు, నా మార్గం ఇది కాదు, నా లక్ష్యం ఇది కాదు, నా జీవితం ఇలా నడిపించను అని ఎవడైతే వాటిని నెట్టి భగవంతుని వైపు చూస్తూ, అంటే ఎలా చూడగలుగుతాడు అంటే దానికోసమే అక్కడ సద్గురువు ఉన్నది. సద్గురువు ఏదైతే తెలియబరిచారో దానినే మననం చేసుకుంటూ దాన్ని పట్టుకుని అడిగేస్తూ దానినే దర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంతఃకరణ కానీ మనసు కానీ నశింపు లేనిది అయినప్పటికీ, నువ్వు ఏమీ చెయ్యలేని అంత దృఢమైంది అయినప్పటికీ నీకు అడ్డుపడడానికి శక్తి చాలదు. ఎందువలన నువ్వు ఆత్మశక్తి స్వరూపమై ఉన్నావు. నీ స్వరూపమే శక్తి. నీ స్వరూపంగా ఉన్నప్పుడు అదెవరు? అది నిర్జీవమైనది, అది గతం. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు జీవుడిగా ఉంటే గతానికి శక్తినిచ్చి నీ గతం చేత నువ్వే మూసివేయబడి నీవే జన్మలకు వెళ్ళేవాడుగా ఉంటావు. ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నీ గతానికి నువ్వు శక్తినివ్వడం లేదు. నీ దృష్టి పెడితేనే కదా దాని మీద శక్తి అందుతుంది. నీ దృష్టిని భగవంతుని మీద పెట్టి భగవంతుని శక్తిని మరింత లాక్కుని నీ శక్తిని పెంచుకుని రెండింటితో ఏకమై నువ్వు నడుస్తుంటే అసలు దానికి, ఆ మనసుకి, గతానికి, అంతఃకరణానికి, ఈ దేహ 24 లక్షణాలకి బలం ఉందా, తావుందా, చోటుందా, ప్రభావితం చేస్తాయా? అక్కడ మనకే అర్థమవుతుంది, ఏమీ చెయ్యలేవు. అది కదా జయించడం అంటే. బాహ్యంలో జయించడం కాదు. అలుపుల్ని ఎవరైనా జయిస్తారు కాదు. నువ్వు చేసుకున్న నీ గతాన్ని నీ ఆత్మశక్తితో భగవంతుడి సద్గురువు సహకారంతో జయించడం కదా అసలైన విజయం అంటే. అది గొప్పదనం. కనిపించని దొంగల వంటి శత్రువుల వంటి నీ చేసుకున్న కర్మ ఫలితాలు నిన్ను నడిపిస్తుంటే నడవకుండా నీవుగా యథార్థంగా నడవటం కన్నా మించిన విజయం లేదు. అది అందువలన ఇక్కడ మనకి ఇవి అని చెప్పి అదే సద్గురువు ఎలా నశించబెట్టాలో, ఎలా నడిస్తే అవి నిన్నేమీ చెయ్యలేవో తెలియపరచడం జరుగుతోంది. మరి నశిస్తాయి అన్నప్పుడు అక్కడ అందరికీ కూడా నువ్వు ఆ శక్తినిచ్చి నశించబెట్టాలి కదా అని అక్కడ వస్తుంది. కాబట్టి ప్రశ్న అది జరిగే పని కాదు. కాబట్టి నీలో ఏది కదలాడినా నువ్వు తప్పించుకొని నువ్వు ముందుకెళ్తే నువ్వు జయించిన వాడివయ్యో, నువ్వు పరమాత్మకేసి పరమాత్మనే లక్ష్యంగా గమ్యంగా పెట్టుకున్నవాడు అయ్యవు. కాబట్టి నిన్ను విడుదల చేసి నీకు విముక్తినిచ్చి నీకు మోక్షాన్ని, ఐక్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత భగవంతుడిదవుతుంది. అది తను కర్తృత్వాన్ని తీసుకోవడం. ఇది నశించదు. కానీ నువ్వు దానికి లొంగకుండా నువ్వు నన్ను మాత్రమే చూస్తూ నా వైపే నువ్వు అడుగేస్తూ ఉంటే అదేమీ చేయదు. కాబట్టి నేను నాలోకి నిన్ను తీసుకుంటాను అని చెప్పడం కోసం అక్కడ భగవంతుడు నిన్ను తనలో ఐక్యం చేసుకోవాలి అంటే నీలో ఉన్న వాటిని నువ్వు పట్టించుకోకుండా వాడి వైపు నడవాలి. అది అంటే నీ జీవితంలో, నీ జీవన విధానంలో, నీ శ్వాసలో, నీ దృష్టిలో ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ లోపల నిక్షిప్తమై ఉన్నాయి. బయట ఎవరో చెడగొట్టారు, నేను ధ్యానం చేద్దామంటే, నేను ఏకాంతంగా ఉందామంటే చెడగొట్టారు, ఇలా అనుకుంటాం మనం. కానీ నీ లోపలే చెడగొట్టేది ఉంది, నీ లోపలే పైకి ఎక్కించేది ఉంది, నీ లోపలే ఖాళీ ఉంది, నీ లోపలే గత జన్మల రోజన కూడా ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నిర్ణయించుకో. నిర్ణయం కూడా నీదే అయి ఉంది. నీవు అనన్య భక్తితోటి ఈ జన్మల నుంచి విముక్తి పొందాలని భగవంతుణ్ణి ఎల్లవేళలా ప్రార్థిస్తూ మౌనంగా ఉంటావా? అంటే నువ్వు మౌనంగా ఉండడంలోనే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ప్రార్థన ఉంది. సాకార ప్రార్థన ఎలా చేస్తాం? ఒక శ్లోకం చదువుతాం. నిరాకారునికి ప్రార్థన ఎలా చేస్తాం? మౌనంగా ఉంటాం. అంటే మనోమౌనం వహించి నేను ఇలాగే ఉంటాను, నువ్వు నన్ను రక్షించు. ఏ విధంగా? మౌనంగా ఉంటే వాళ్ళలో కలిసిపోతాం కాబట్టి ఆల్రెడీ రక్షణ జరిగిపోతుంది. నీ మౌనంలోనే ఐక్యం జరిగిపోయి రక్షణ జరిగిపోతుంది. నువ్వు మాట్లాడినప్పుడు రక్షణ నుంచి తప్పుకుంటున్నావు, ఐక్యత నుంచి మళ్ళీ ఈ జగత్తుకేసి రావడం జరుగుతుంది. అందువలన
ఈ రాకపోకల్ని నువ్వు ఆపుకుని నువ్వు స్థిరపడి ఇవి ఎప్పుడూ ఉండేవే, ఎలాగా చెయ్యవలసినవే, మన పనులన్నీ కూడా జీవిత విధులన్నీ కూడా నువ్వు చెయ్యక తప్పదు. నువ్వు చేస్తున్నప్పుడు దాంట్లో నీ నీ ఆత్మశక్తిని అంతటినీ పెడుతున్నావు కదా. ఇదంతా అశాశ్వతం, ఎలా చేసినా జరిగిపోయేదే, కాలం ప్రతి క్షణం కరిగిపోయేదే, నిన్ను శ్మశానానికి తీసుకెళ్ళేదే. నువ్వు ఎప్పుడు బ్రహ్మంగా ఉంటావు, ఎప్పుడు బ్రహ్మీ స్థితిని పోగేసుకుంటావు, ప్రతి క్షణం ఒక కర్మ చేస్తావు, కర్మయందు నీ దృష్టిని పెడతావు, కర్మకి ముందు ఒకసారి వెనకోసారి దాని గురించి చింతన పెడతావు, నీ భావం అంతా ఈ ఈ ఈ దేహం పైన, కుటుంబం పైన, జగత్తు పైన పెడతావు. ఎప్పుడు నీతో నువ్వు ఉంటావు, నీ బలాన్ని నువ్వు పెంచుకుంటావు, నీ శక్తిని నువ్వెప్పుడు ఉపయోగించుకుంటావు. నీ శక్తి ఏమో దేనికి వినియోగిస్తున్నావు? ఈ సంసారంలో ఎలా చేసినా సాగిపోయే కాలంలో ఎలా చేసినా సాగిపోతుంది. మనం ఎలా స్నానం చేసినా, ఎటువంటి వస్త్రం ధరించినా, ఎంత తిన్నా, ఏది తిన్నా కాలం వెళ్తుందా లేదా, కాలం ఆగిపోతుందా? నువ్వు పాత బట్టలు కట్టుకున్నావని కానీ, కొంచెమే తిన్నావని కానీ, ఏదో తిన్నావని కానీ ఆగుతోందా? లేదు కదా. మరి దాని మీద ఎందుకు మనం శక్తిని పెట్టడం? మనం కేవలం ఆరోగ్య సంబంధమైన చూసుకోవడం. మనం ఆహారానికి ఎక్కడ దృష్టిని పెట్టాలి అంటే ఆరోగ్యం కోసం. అలాగే మనకున్నదేదో లభించింది, ప్రాప్తించింది భగవంతుడి ప్రసాదం కింద మనం బట్టలు కానీ, ఆభరణాలను కానీ ధరిస్తూ ఇవన్నీ కాదు, అసలు ఇది తాటాకు బొమ్మ, ఇదే ఉండదు అన్న భావంతో ఉండాలి. ఎప్పుడు బాహ్యభావం వైరాగ్యంతో ఉండాలి, బ్రహ్మభావం దృఢంగా ఉండాలి. బ్రహ్మం పైన దృష్టిని బలంగా పెట్టాలి. ఇక్కడ జగత్తు పైన వైరాగ్యంతో పెట్టాలి. వైరాగ్యం మళ్ళీ నిన్ను జగత్తు నుంచి తీసుకొచ్చి భగవంతుడి సన్నిధి చేరుస్తుంది. అది మనం ఒక గాలిపటం చెట్టుకు కట్టింది ఎంత గాలి వేసినా ఎగరదు. అదే చెట్టుకు కట్టకుండా చేతిలోంచి వదిలేసింది మనకి దొరుకుతుందా? జగత్తులోకి కూడా నువ్వు దృష్టిని పెట్టినప్పుడు నువ్వు కట్టుబడి ఉండాలి బ్రహ్మస్వరూపానికి. అంటే నీ దృష్టి ద్వారా, నీ అనన్య భక్తి ద్వారా, మోక్షకాంక్ష బలంగా ఉండటం ద్వారా నిన్ను నువ్వే కట్టుకుని మూలానికి జగత్తులో తిరగాలి. అంటే నీ దృష్టిని ఇటు ఉంచి ఇటు వివేక వైరాగ్యాలతో తిరగాలి. అది ఇక్కడ తిరగాలి అంటున్నాం. స్థూల శరీర పరంగా తిరుగుతాం, ఇటు తిరగడం కూడా అయ్యింది. సూక్ష్మ శరీరం బాహ్యం కేసి తిరగడం అయ్యింది. ఇటు తిరిగినప్పుడు ఎంత మనం బ్రహ్మాన్ని పట్టుకుని ఎంత గట్టిగా మనం ఉండాలి అక్కడ. అది అందువలన ఇక్కడ మన ఆత్మస్వరూపాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకుండా ఉంటే అది ఎలాగో అందులోనే ఉంది, భగవంతుడి దగ్గరే ఉంది. మర్చిపోయామేమో జన్మలెత్తాం. ఇప్పుడు అమ్మ గుర్తు చేశారేమో మళ్ళీ మరిచిపోకుండా ఉంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనసు జగత్తులో అనేక శరీరాల్లో ప్రవేశించుచు అనేక విషయవాసనలు అనుభవించుచు ఆనందించగలదు. కానీ బ్రహ్మముతో తాదాప్యము చెందిన అనతి కాలంలోనే బ్రహ్మములో లయమొందుచు మరల మేలుకొనుచు లయమొందుచు కడకు శాశ్వతముగా విలీనము చెంది నశించగలదు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అటో అడుగు ఇటో అడుగు, ఇటు జగత్తు మీద ఇష్టం ఉంటుంది, ఇటు భగవంతుని మీద ఇష్టం ఉంటుంది. అలా అటో అడుగు ఇటో అడుగు వెయ్యగా అనాత్మని ఇంకా ఒక వైరాగ్యంతో జయించగలుగుతుంది. ఇంకా ఎంత తిన్నా, ఎంత చూసినా, ఎంత అందులో తిరిగినా, ఒక స్థూల శరీరపరంగా, సూక్ష్మ శరీరపరంగా ఎంత తిరిగినా అక్కడ ఏం మిగిలింది అనేటటువంటి వైరాగ్యంతో ఇంకా స్థిరపడడం జరుగుతుంది. స్థిరపడి విధి నిర్వహణ ధర్మంగా చేస్తూ, అక్కడ నువ్వు ఏం చెయ్యాలో చేస్తూ, ఎలా చేసినా వెళ్ళిపోతుంది అన్నారు కదా అని మనం చేయవలసిన విధి ఎలాగోలా చేస్తే కుదిరేది కాదు. అక్కడ ఒక ఉద్యోగం కరెక్ట్గా చెయ్యాలి,
కుటుంబంలో మనం చేయవలసింది కరెక్ట్గా చెయ్యాలి. ఎక్కడ ఏదోలా చేసినా అంటే మన లోపల ఇష్టాయిష్టాల దగ్గర ఎలా చేసినా రుచి ఎలా ఉన్నా ఏ వస్తువు పెట్టుకున్నా ఏ చీర కట్టుకున్నా అన్నట్లుగా మన లోపల మనం ఉండాలి. కానీ కుటుంబంలో ప్రపంచంలో చేయవలసినవి మనం కరెక్ట్గానే చెయ్యాలి. ఎందువలన ఇది అవ్వగొట్టుకుని వెళ్ళిపోయి భగవంతుల్లో మన మూలంలో మన గమ్యం చేరే విధానంలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాన్ని అక్కడ మనం ఒక గమ్యం చేరాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చేసిన కొద్దీ మన అడుగు వేగంగా మన తీరం వైపు పడుతూ ఉంటుంది. ఇక్కడ చిక్కుకోకుండా ఇక్కడ సరిగ్గా చెయ్యకపోతేనే కదా మనం చిక్కుకుంటాం. ఎవడి విధి నిర్వహణ వాడు సరిగ్గా చెయ్యకపోతే అక్కడ మళ్ళీ ఇతరులకి చిక్కుకోవడం జరుగుతుంది. అందువలన ఆ విధి నిర్వహణ చెయ్యాలి, ఆంతర్యంలో పట్టులేని జీవనాన్ని కొనసాగించాలి. ఇదంతా ఒక దైవికంగా దైవంతో కూడిన తెలివితోటి జరగాలి. బాహ్య తెలివి పనిచేయదు, తెలివి తక్కువదనం పనిచేయదు. భగవంతుడి ఒక అండదండలతో కూడిన తెలివితో కొనసాగాలి. అందుకే శరణాగతి. వాడి అండదండ మనకి ఉండాలి అంటే శరణాగతి. అందువలన ఎలా పొందుతాం? నిర్గుణ నిరాకారుణ్ణి శరణని ఎలా అంటాం? శబ్దస్పర్శ రసగంధాదులకి అతీతుణ్ణి ఎలా శరణంటాం? ఒక ఆలయంలో ఒక శ్లోకం చదివి శరణంటాం, పాదాలని స్పృశించి శరణంటాం, నివేదించి శరణంటాం. ఇక్కడ ఇవేమీ పనిచెయ్యో, వీటికి అతీతుడు, నువ్వు కూడా దీనికి అతీతంగా ఉంటేనే జ్ఞానివి అంటున్నాడు. అటువంటి వాడిని ఎక్కడ శరణంటాం అంటే లోపల జ్ఞానంతో అడుగేయడం ఒక శరణం అనడం, ఒక సద్గురువును అనుసరించడం అదొక విధానం. శరణాగతి అంటే సద్గురువు మార్గాన్ని చెప్పిన బాటని అనుసరించి చెప్పిన వాక్యాన్ని ఆచరించడం అదొక శరణాగతి. రెండవది అక్కడ మన లోపల జ్ఞానంతో మనోమౌనంతో జీవితాన్ని కొనసాగించడం కూడా శరణాగతి. ఈ రెండు శరణాగతుల్ని అక్కడ భగవంతుణ్ణి ఏమంటున్నావు? అండదండలో నాకు ఉంచు, నువ్వు ఉండాలి, నన్ను నడిపించాలి అనేది చెప్పకనే చెప్తున్నావు. అలా ఉన్నప్పుడు నీకు తెలియకుండా నువ్వే ఆయనలో లీనమైపోతున్నావు, ఆయనే నీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఇది మనకి తెలిసేది కాదు. భగవంతుడు నీ వెనకాలండి నిన్ను నడిపిస్తున్నాడని ఎవరైనా ఫోటో తీసి నీకు చూపించగలరా? నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందరినీ మనం ఫోటో తీయగలుగుతాం, కానీ భగవంతుడు రక్షణ కవచంగా ఉన్నాడు అని నీ అనుభవంతో నువ్వు గుర్తించాలి. అందువలన ఇది కనిపించేది కాదు. భగవంతుడి యొక్క రక్షణ కవచం కనిపించేది కాదు, అనుభవానికి తెలియబడేది. అందువల్ల ఎప్పుడూ వాడిని చూస్తూ ఉండి, ఎప్పుడూ వాడిని నడిపిస్తూ ఉంటాడు, ఎప్పుడూ నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత చూసావో వాడు అంతా చూడాలి, తప్పదు, వాడి ధర్మం. నువ్వు 50% చూస్తే అంతా వాడు చూడాలి. 90% వాడి మీద దృష్టి పెడితే 90% నిన్ను చూడవలసిందే, అది రూలు. ఎల్లవేళలా నువ్వు చూస్తూ ఉంటే ఎల్లవేళలా నిన్ను నడిపించాలి. మన పెంపుడు జంతువుకి మనకి ఎలా బాధ్యత? ఎల్లవేళ మన చుట్టూ తిరుగుతూ ఉంటే దానికి ఆహారం పెట్టే బాధ్యత మనకు ఉంది కదా. మన చుట్టూ తిరుగుతూ ఉంటే విసుగొస్తే కర్మరా బాబు అనుకుంటాం మనం, అది వదిలిపెట్టకపోతే. అంతగా నువ్వు భగవంతుడు వీణ్ణి చూడక నాకు తప్పదు అని మనం కర్మ అని ఎలా అనుకుంటున్నామో జంతువు పట్ల వాడు కర్తృత్వాన్ని తీసుకోవాలి. అది ఇక్కడ కుక్కని పెంచినప్పుడు కర్తృత్వాన్ని తీసుకుంటున్నాం, మనకు తెలియదు దాని బాధ్యత నాది అని. అందుకే మనకి ఆ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక పెంపుడు జంతువు వలన కలిగే ఇబ్బందులు, అది ఒక ఆవు కావచ్చు, కుక్క పిల్లి కావచ్చు, ఏదైనా ఒక జంతువుని పెంచినప్పుడు దాని బాధ్యత మంది, దాని కర్తృత్వం మందవుతుంది. అందువలన ఇక్కడ ఈ పశుపతి అని ఎందుకన్నారు? జీవుడు పశువే కదా. ఇక్కడ వాడు పతియే మనల్ని రక్షించవలసి వస్తుంది. ఏ విధంగా? నిర్గుణ నిరాకారుడు పైన నువ్వు అదే నిరాకార ఆత్మవై దృష్టి పెట్టావేమో నీ కర్తృత్వాన్ని భగవంతుడు తీసుకోక తప్పదు.
అందువలన వాడు తీసుకోవాలంటే నీ దృష్టిని వాడి యందు పెట్టి నువ్వు నిర్వర్తించాలి. నీ విధి నిర్వహణ, నీ జీవితాన్ని వాడికి అప్పగించేయాలి. నీ జీవిత పొరని ఒలిచి నీ ఆత్మస్వరూపాన్ని వాడు పట్టుకుని ఇది అనాత్మ, ఇది నాది, నా ఆత్మ అని వాడు ఐక్యం చేసుకోవాలి. అలా చెయ్యడానికి సద్గురువుగా ఉన్నాడు. అనాత్మని వేరు చేసి సద్గురువుగా, అదే సద్గురువు పరమాత్మ అయి ఉన్నాడు కనుక మళ్ళీ నిన్ను స్వచ్ఛమైన, స్పష్టమైన, పవిత్రమైన నీ యొక్క ఆత్మస్వరూపాన్ని మళ్ళీ వాడు ఐక్యం చేసుకోవడం జరుగుతోంది. అంటే జ్ఞానం బోధించేది ఒక్కడే, జ్ఞానము వాడై ఉన్నాడు, నడిపించినప్పుడు నడిపించేది కూడా వాడై ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు ఎక్కడికి చేర్చాలి అంటే వాడిలోకే చేర్చాలి, అప్పుడు వాడే ఉన్నాడు. చేర్చుకున్నప్పుడు ధ్యేయ వస్తువు, మన గమ్యం, మన తీరం వాడే అయి ఉన్నాడు. అది ఎలాగా తప్పదు, వాడి కోసమే కదా, వాడి మూలాన్ని విడిచిన మూలంగానే కదా ప్రయత్నించాం. మనం చేరడానికే కదా ఇంత కష్టపడుతున్నాం. ఇంకా వాడు అక్కడ ఉండక ఇంకెవరున్నారు? వాడు ఉండే ఉన్నాడు, నిండే ఉన్నాడు. అంటే మనం తత్వ విచారణ చేస్తే అసలు వాడు లేని చోటు లేదు, వాడు లేని వస్తువు లేదు, వాడు లేని మనిషి లేడు, వాడు లేని ప్రకృతి లేదు, వాడు లేని పంచభూత తత్వాలు లేవు. అసలు మనలో 24 జీవలక్షణాల్లో కూడా వాడి శక్తి లేకపోతే ఇవి కదలాలేవు, వీటి తెలివిని ప్రదర్శించలేవు. కానీ అంతటా వాడు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం ఎందుకు? మనకి ప్రశ్న రావాలి. ఈ కష్టం ఎందుకు? ఈ జ్ఞానం ఎందుకు? ఈ సత్సంగం ఎందుకు? అంటే అక్కడ అనాత్మకి బలాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ నీ ఆత్మకి బలాన్ని ఇస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. అంతటా వాడే ఉన్నాడు, ఎలాగ నడిపిస్తున్నాడు? అడిగినా నడిపిస్తున్నాడు, అడగపోయినా నడిపిస్తున్నాడు. ఇంకెందుకు ఈ సాధన? ఈ దృష్టి అంతా భగవంతుని మీద పెట్టడం, ఈ జగత్తులోనివి నాకు ఇష్టమైనవి అనుభవించకుండా అని ప్రశ్న రావాలి మనసుకి. అప్పుడు నీకు జవాబు తెలియజేస్తారు సద్గురువు. అక్కడ నీ అనాత్మకి, నీ జీవత్వానికి, నీ జన్మలకి శక్తినిస్తున్నాడు. జన్మలు ఎత్తాలన్నా శక్తి కావాలిగా. నీ సూక్ష్మ శరీరం ప్రయాణించాలన్నా దానికి జీవత్వం ఇస్తున్నాడు కదా. తల్లి గర్భంలో ప్రవేశించాలి. భగవంతుడు నీకు శరీరాన్ని తయారు చేస్తుంటే నువ్వు తయారు చేయించుకోవాలి, నువ్వు జన్మించాలి, పెరగాలి. రోజు రోజుకి పెరుగుతాడు శిశువు, పెరగాలి కదా. అలా నీకు నీ చేసుకున్న కర్మలకి, నీ అనాత్మకి, నీ అవిద్యకి, నీ ద్వంద్వాలకి మొత్తానికి ద్వైతంలో ద్వైతంగా ఇస్తున్నాడు. ఇక్కడ మనం అడుగుతున్నది ఏమిటి? మన ప్రయత్నం ఏమిటి? మనం చూస్తున్నది ఏమిటి? మనం గురి పెట్టింది ఏమిటి? మనం శరణని ఎందుకు అన్నాం? మనం సత్సంగానికి ఎందుకు వెళ్తున్నాం? ఈ అనాత్మను తొలగించి నా ఆత్మస్వరూపానికి శక్తినివ్వు. ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు అడగాలి? వాడు ఎందుకు ఇవ్వాలి? అంటే ఆత్మస్వరూపానికి నువ్వు ఇచ్చినప్పుడు నీలో అది కలిసిపోగలుగుతుంది, నీ వైపు రాగలుగుతుంది, అనాత్మని మళ్ళీ జనించకుండా కాసుకోగలుగుతుంది, కావలి అవుతుంది, నీలోనే నిన్నే చూస్తూ నివసిస్తూ ఉంటుంది. ఈ శరీరం వదిలే వరకు శరీరాన్ని నిర్మోహిగా వదలగలుగుతుంది, వైరాగ్యంతో జీవించగలుగుతుంది, ఈ శరీరంలో ఉన్నంతసేపు అతీతంగా ఉండగలుగుతుంది. ఇంతటి మోహకరమైన జగత్తులో కూడా తామరాకుపై నీటి బొట్లో ఉండగలుగుతుంది. అలాంటి శక్తినిచ్చి నా ఆత్మని నీలో విలీనపరుచుకో అనడం కోసం మనం ఈ ప్రయత్నం. అది మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అడగకుండానే ఇదంతా జరుగుతోంది. ఇదే ప్రశ్న. అక్కడ మనం ప్రశ్నించకనే ప్రశ్నిస్తున్నాం. నా ఆత్మకి శక్తినివ్వు, అనాత్మని నువ్వు వేరు చెయ్యి, దానికి బలం ఇవ్వకు. ఏమిటి అనాత్మ? నువ్వు గతంలో ఏదో కోటాను కోట్లు కావాలని కోరుకున్నావు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? నేనే పోతే ఏం చేసుకోను అని నీకు తెలియబడింది. మృత్యువు పట్ల అవగాహన వచ్చింది. అప్పుడు 100 ఏళ్ళు బతుకుతాననుకున్నావు జీవుడిగా. ఇప్పుడు ఏ క్షణాన్నైనా రావచ్చు, ఈ శ్వాస నీటి బుడగ వంటిదని మనకు అర్థమైంది. గురువు తెలియజేశారు. ఇప్పుడు అది నాకు అవసరం లేదు అని తెలియబడింది. తెలియబడినప్పుడు అది అనాత్మే కదా, అవిద్యే కదా, మాయాపరే కదా, జీవత్వమే కదా, గతమే కదా. ఇప్పుడు
దాన్ని వదిలించాలి. నీకు శక్తి లేదు. నువ్వు ఊహించడానికి, గోడలాగా అడ్డు కట్టుకుందుకి, నిర్మించడానికి నీకు శక్తి ఉంది కానీ కూలగొట్టడానికి నీకు శక్తి లేదు. ఎందుకు? అది సర్వదేవతల శక్తితోటి అది నిర్మాణమై నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు అనుభవించు, నువ్వు పొందు, నువ్వు సంపాదించు అని ఆ దిశగా నిన్ను నడిపిస్తున్నారు. మళ్ళీ సద్గురువు సహాయంతో, సద్గురువు దగ్గర ఉన్నావు కాబట్టి దేవతలు కూడా అంగీకరించి ఇప్పుడు నాకు ఇది వద్దు, ఆనాడు నిర్మించుకున్నాను నాకు వద్దు అని మనం సద్గురువు సహాయంతో చెబితే వాళ్ళు అంగీకరించాలి. లేకపోతే నీకు జన్మ ఇచ్చే తీరాలి. నీ సంఖ్యలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి? సంఖ్యలేసి ఒక పోలీస్ ఏం చేస్తున్నాడు, జైలుకి తీసుకెళ్ళినట్టుగా సంఖ్యలేసి ఈ దేవతామూర్తులు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నువ్వు ఎక్కడ రుణపడ్డావో, ఎక్కడ తప్పు చేసావో, అలాగే ఎక్కడ పుణ్యం చేసావో అక్కడ నీకు జన్మనివ్వడానికి. ఇప్పుడు భవిష్యత్తు రాతని తుడిచేసుకుంటాను, మీరందరూ తుడిచేయండి, నాకు వద్దు అని వేడుకోవడం. అది సద్గురువు సన్నిధానంలో, సత్సంగంలో మనకు తెలియకుండా అంతర్లీనంగా, అవ్యక్తంగా అంతరంగంలో జరుగుతున్న ప్రాసెస్ ఇది. నేను నిర్మించుకున్న భవిష్యత్తు నాకు వద్దు, అప్పుడేదో కావాలనుకున్నాను ఎవరినో చూసి, అంతే కదా. జగత్తును చూసి మోహపడడం అంటే ఏమిటి? ఏముంది అంటే మన తోటి జనులే కదా, వాళ్ళ పుణ్యానికి వాళ్ళకేదో దక్కితే అది కూడా నాకు కావాలి, అలాంటిదే కావాలి. ఇదే కదా జీవుడు. ఇది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసున్నది. అందరి మనసు ఒకటే తత్వం. మనకున్నది నచ్చదు. అందువలన ఆనాడు ఒక కోటలాగా నిర్మించుకున్నాం అనాత్మని. కానీ భగవంతుడు తలుచుకుంటే, దేవతామూర్తులు ఒప్పుకుంటే, సద్గురువు వలన వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది. సద్గురువుని శరణంటే, సద్గురువు కృపాదృష్టి పడితే ఆనాడు కోరుకున్న ఈనాడు వాడే, ఆ జీవుడే, ఆ మనసే వద్దంటున్నాడు కదా. వాడు ముక్తి కోరుకుంటున్నాడు కదా, విడుదల అడుగుతున్నాడు కదా, మిమ్మల్ని అనన్య భక్తితో సేవిస్తున్నాడు కదా, నిష్కామ కర్మలు చేస్తున్నాడు కదా, వైరాగ్యంతో ఉంటున్నాడు కదా అని ఒక రికమెండేషన్. అటువంటిది సద్గురువు సత్సంగంలో మనం వెళ్ళినప్పుడు నిన్ను బంధించకుండా నిన్ను అక్కడ వదిలిపెట్టమని అక్కడ అడగడం, అది జరుగుతోంది. ఎందుకు? ఇక్కడ సద్గురు వాక్యాన్ని వింటున్నావు, ఆచరిస్తున్నావు. సద్గురువు నీ జాతకాన్ని సవరిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? మనం రాసుకున్న జాతకాన్ని ఇంకా బాగా రాయొచ్చు కదా అనుకుంటాం. సద్గురువు కాదు, జన్మలకి రాసుకున్న దాన్ని తొలగించడం జరుగుతోంది. అది ఇంకా జన్మలు ఎత్తకుండా ఒక ఖాళీ మాత్రమే ఉండేలాగా నీ ముందు నీకు ఒక పూల బాటని పరచడం, ముళ్ళ బాటని తీసి, అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వేమో సద్గురువు సన్నిధిలో కూర్చుంటే సద్గురువేమో నీ ఆత్మస్వరూపం చుట్టూ ఉన్న అడ్డుని తొలగించడం జరుగుతోంది. వాడు నిన్ను చూడడం జరుగుతోంది. నువ్వేదో నేను సత్సంగంలో ఎంతసేపు ఉన్నాను, ఎంత విన్నాను, ఎంత ఆచరిస్తున్నానని నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. సద్గురువు నిన్ను చూసి, నిన్ను మలచి, నిన్ను నడిపించి, నీ అడ్డును తొలగించి నిన్ను పరమాత్మ సన్నిధి చేర్చవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరిది కష్టం? ఎవరు త్యాగం చేస్తున్నారు? ఎవరు వదిలిపెడుతున్నారు? ఎవరిది గొప్ప అంటే సద్గురువుదే కదా, భగవంతుడిదే కదా ఇదంతా. వారిద్దరూ ఒక్కటే కదా. వారిద్దరూ ఎందుకు చెయ్యాలి అంటే నీలో ఉన్న ఆత్మ వాళ్ళదై, వాళ్ళ కోవకి చెందింది కదా, విడుదల కావాలి అనుకుంది మన స్వస్వరూపం. మన మనసు అంగీకరించింది ఇక్కడ జ్ఞానంతో. ఇక్కడ గొప్ప ఏమిటి? మన గొప్ప అంటే జ్ఞానంతో విడుదలను అంగీకరించింది. ఇంకా జగత్తులో తిరుగుతాను, తింటాను, అనుభవిస్తాను అనకుండా ఒప్పుకుంది. అది ఒప్పుకుంది కాబట్టి నీ స్వరూపాన్ని సద్గురువు ద్వారా భగవంతుడు విడుదల చేసి కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది సత్సంగం సాధకుల యొక్క స్థితి, సద్గురువు యొక్క స్థితి ఏమిటి అంటే ఇది. అందువల్ల ఇదంతా చేయడానికి అక్కడ మనకు అమ్మ సంసిద్ధంగా ఉన్నారు.
నేను చెయ్యలేను, జనాభా ఎక్కువైతే నేనేం చెయ్యలేను అనేది ఉండదు. నువ్వు అందుకోవడమే. నది వేలాది మంది దాహం తీర్చగలదు. ఇంకా ఇందులో నీరు లేదు, నేను తీర్చలేను అంటుందా నది? సర్వవ్యాపక పరబ్రహ్మ స్వరూపం. కోటాను కోట్ల జనులు నాకు జ్ఞానమియ్యి, నేను నా మనసును నేను నశించబెట్టుకుని నేను ఆత్మస్వరూపంగా జీవిస్తాను అని అడగాలే కానీ ప్రపంచం యావత్తూ ఉన్న జనుల్ని మార్చే శక్తి ఉంది పరమాత్మ సద్గురువుగా వచ్చిన ఎవరైతే ఉన్నారో వారికి. కానీ జగత్తుని కాదని ఎవ్వడు జ్ఞానంతో నడవడు. అంటే వాడి యొక్క చేసుకున్న కర్మ అలా ఉంది. మనం అంతో ఎంతో ఆ కర్మని అధిగమించగలిగాం. అధిగమించి జ్ఞానంతో ఒక అడుగు వేసినందువల్ల ఆ శక్తి మరింత జ్ఞానంతో నడిపించి అభివృద్ధి చేసింది. అందుకే ఒక్క అడుగు ఇటు వెయ్యని భగవంతుడు ఎందుకు చెప్తాడు? మిగతా 99 నేను వేస్తానంటాడు. అంటే ఆయన వెయ్యనవసరం లేదు. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆ భగవంతుడికేసి నువ్వు ఒక్క అడుగు వేసిన శక్తి మరో అడుగుకి నీకు అందుతోంది. ఆ 99 వాడు వేయట్లేదు, వాళ్ళలోకి నువ్వు వేసావు, వాళ్ళలోనే నువ్వు ఉన్నావు. ఈ ఒక్కడుగు వేయడంతో వాళ్ళలోనికి చేరవు వాడి పాద సన్నిధికి. అది ఇక్కడ భగవంతుడు మొత్తం అడుగులు తాను వేస్తాడంటే నడచుటకు వాడు సాకారంగా పరిమితంగా ఉన్నాడా? అల్పుడా? వేరుగా ఉన్నాడా? విడివిడిగా ఉన్నాడా? ద్వైతంగా ఉన్నాడా? కాదు కదా. మరి ఎలా వేస్తున్నాడు? ఆ వాక్యం తప్పు కాదుగా. ఒక్క అడుగు నువ్వు వెయ్యి 99 నేను వేస్తానన్న వాక్యం అయితే తప్పు కాదుగా. మరి ఎలా వేస్తాడు? అంటే 99లోకి నువ్వు వేస్తున్నావు, నీ చేత వేయిస్తున్నాడు. అంటే 100 అడుగులు నువ్వు వేసినంత శక్తి నీకు లభించేస్తోంది. మనం ఈ బాహ్యముఖంగా ఈ ధన సంపాదన దీనిపైన పెట్టిన శక్తిని అంతటిని భగవంతుడి కోసం మనం కేటాయిస్తే ఆ పట్టుదల, ఆ కృషి, ఆ తపన దీని మీద ఉంటే మనకి వెలకట్టలేని. అలాగే ఏ లోకానికి వెళ్ళినా మరణించినా పనికొచ్చే ధనం ఇది. దొంగలు దొంగిలించలేని ధనం. విద్యనే ఎవరు అక్కడ తీసుకెళ్ళలేరు అంటారు. మామూలు చదువునే దొంగలు పట్టుకెళ్ళలేంది అని చెప్తారు. ఇది బ్రహ్మ విద్య. నీ ఆంతర్యంలో నువ్వు సంపాదించుకున్నావు. నీ స్థితిని ఎవ్వరూ కూడా తీసుకోలేరు, చెడగొట్టలేరు. అది ఇక్కడ నీకెవరున్నారు? మన వెనక అండగా భగవంతుడు ఉన్నాడు, సద్గురువు ఉన్నారు అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ ముందు వెనక సర్వత్రా ఉన్నాడు. ఇంకా గొప్పదనం ఏమిటి? ఇంకా మనం ఆనందించేది ఏంటి అంటే ముందు వెనక అంతటా సర్వత్రా నీలో సైతం నిండిపోయి అసలు ఉన్నది వాడే. ఇంకా మనం నా వెనకున్నాడు, నా ముందున్నాడు, నన్ను నడిపిస్తున్నాడని కొద్దిగానే ఆనందిస్తున్నాం కాదు. ఇంకా ఉన్నది వాడే, నువ్వంటూ లేవు. అంటే ఇంకా పూర్తిగా ఆనందించడానికి కూడా నువ్వు వేరుగా లేవు అక్కడ. వాడే నీవే నడుస్తున్నావు. ఈ ఆకారం ఉంది కాబట్టి ఒక రోబో ఎలా నడుస్తుంది? తయారు చేసిన వాడు ఎలాగా అక్కడ నిర్మించాడో ఆ ప్రకారం నడిచినట్టు ఒక రోబోలాగా. అందుకే ఒక యంత్రం ఇది అని పోలుస్తారు. యాంత్రికంగా జీవించాలి అక్కడ. ఈ దేహ లక్షణాలు అనుభవించాలి అనే తత్వం ఉంటుంది కాబట్టి యంత్రానికి ఉండదు కాబట్టి యాంత్రికంగా ఏ జన్మలోనైనా ఒక జన్మలో, ఒక మానవ జన్మలో, అది కూడా ఏదో జన్మ పనిచేయదు, ఒక మానవ జన్మలో యాంత్రికంగా నువ్వు నడిచి భగవంతునిలో ఐక్యం అవ్వక తప్పదు. అదేదో ఇప్పుడే ఇక్కడ ఎలాగా మనకి తెలిసింది కాబట్టి జ్ఞానం మనం ఇప్పుడే ఈ జన్మలోని ఈ మిగిలిన కాలం కొంతకాలం అయిపోయింది కదా తెలుసుకునేసరికి,
ఈ మిగిలిన కాలం యాంత్రికంగా మనం నడిచి, యాంత్రికంగా నడవడంలో లోపల బ్రహ్మస్వరూపమే నడుస్తుంది. అందుకే బ్రహ్మంగా నడిచి అని చెప్తారమ్మ. శరీరం యాంత్రికంగా మారితే తప్ప ఇది బ్రహ్మంగా నడవలేదు. ఇదన్నీ అనుభవించేలా ఉంటే ఎలా నడుస్తుంది? శబ్దస్పర్శ రసగంధాదులు ఉంటే, ఏదైనా చూస్తే అది తినాలి కొనాలి అంటే యాంత్రికంగా ఎలా అవుతుంది? అవ్వదు. బ్రహ్మంగా ఉన్నప్పుడే ఒక యంత్రం ఎలాగైతే కోరుకోదో అలా మన శరీరానికి ఈ మనసు ఇవన్నీ కావాలి అందు. ఇంకా అలా జ్ఞానంతో మనం అలా తయారవ్వాలి. నిన్ను నువ్వు మలుచుకో, నీ దృష్టిని నువ్వు వైరాగ్యంతో శుద్ధి చేసుకో. అటువంటి శుద్ధమైన దృష్టితో చూడు. అటువంటి శుద్ధమైన దృష్టికే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం దర్శనం అవుతుంది, తెలియబడతాడు నీకు. శుద్ధమైంది నీ లోపలే, దృష్టి నీ లోపలే ఉంది. పైన కళ్ళతో చూస్తున్నాం కానీ మూలం లోపలే కదా దృష్టి. నీకు దర్శనం కూడా నీ లోపలే. ఈ లోపల దర్శించి నిన్ను నువ్వు తెలుసుకొని అప్పుడు ఇదే కదా సర్వత్రా ఉన్నాడు. వాడి రహస్యం తెలిసిపోయింది. నిన్ను ఎప్పుడైతే దర్శిస్తావో భగవంతుడు రహస్యాలన్నీ మనకు తెలిసిపోతాయి. వాడి గుట్టు నీ లోపల గుట్టుగా ఉంది. ఇన్నాళ్ళు కూడా ఒక సద్గురువు సహాయంతో మనం ఛేదించాం. ఇంకా వాడి రహస్యాలన్నీ బట్టబయలు అవుతున్నాయి. అందుకే బ్రహ్మం బట్టబయలు అన్నారు. ఎవడో దర్శించిన వాడు అన్నాడు. బట్టబయలు ఎందుకు అన్నాడు? వాడు తపస్సు చేసి ఆరాధించి ఆర్తితోటి ఎన్నో కష్టాలు పడి ఆఖరికి బట్టబయలు ఏమీ లేదని చెప్తారు యోగులు. ఎందువలన వాడి రహస్యం, వాడి ఆంతర్యంలో భగవంతుని రహస్యం బట్టబయలు అయిపోయింది కాబట్టి వాడు బట్టబయలు అన్నాడు. అమ్మాయి ఏమీ లేదు ఉన్నదంతా బ్రహ్మమే అంటారు. బట్టబయలుగానే మాట్లాడతారు కదా. సాధకులు చెప్తారు. ఎందువలన వాళ్ళు లోపల అన్వేషించి కష్టపడి సాధించి పెద్ద పెద్ద త్యాగాలు చేసేసి సాధకులం తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఏమిటా త్యాగం? ఇష్టంగా తినకూడదు. ఇది ఇష్టమంటే నాకు రాగం ద్వేషం ఉంది కదా, అందుకు ఉండకూడదు కాబట్టి ఏదో ఒకటి తిందాం, ఏదో ఒకటి కట్టుకుందాం అని అలా అలా వదిలించుకోవడంలో మనసు పెద్ద త్యాగం చేసినట్టుగా భావిస్తుంది. అమ్మ ఏమీ లేదు, ఉన్నది అదే, ఏమీ లేదు అందులో, అలా ఉండండి, ఆ బ్రహ్మాన్ని చూస్తూ మీ లోపల ఉన్న బ్రహ్మంగా ఉండండి అన్నారు. అంటే ఎంత బట్టబయలు, ఎంత సులభం, ఎంత మునిగిపోయి అందులో ఉన్నారు, ఎంత అదే తానుగా ఉన్నారు. అది ఇక్కడ అదే తానుగా ఉన్నారు కాబట్టి ఏమీ లేదు అంటారు. ఉన్నది ఒక్కటే అంటారు. జగత్ ఏమీ లేదు, మాయంటూ లేదు, ఉన్నది మాత్రం బ్రహ్మం ఒక్కటే అని రెండు వాక్యాలు కూడా తేలిగ్గా అనాలి అంటే అక్కడ ఎంత అదే తానుగా ఉంటే ఈ రెండు మాటలు తేలిగ్గా ఎప్పుడు అవే వస్తాయి. ఎప్పుడు అవే కదా. ఒక సాధకుడు అంటే అన్వేషించి చూస్తాడు కాబట్టి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ పాస్ అయ్యాను, భగవంతుడు పరీక్ష పెడితే నెగ్గాను, ఇక్కడ ఓడిపోయాను, ఇన్ని రకాలు వస్తాయి సాధకునికి. ఇవి మరో సాధకునికి రుచిగా ఉంటాయి. ఉన్నది ఒకటి అందులో ఉండమంటే వీడు కాలానంతా వృధా చేసుకుంటూ ఉంటాడు. అయినా సరే ఈ పాఠం పునాది గట్టని అమ్మ చెప్పిస్తూ ఉంటారు. పునాది గట్టి పడుతుంది కదా. ఇంత ఉందా, ఇంత ఉంటే మనకి ఇంత సులభంగా అమ్మ లభించారా అని ఏదో ఒక కోణంలో అమ్మను పట్టుకుంటారు కదా. అమ్మనగా బ్రహ్మస్వరూపం. ఇక్కడ అమ్మ అంటే ఒక రూపం కాదు, బ్రహ్మాన్ని సద్గురువుని పట్టుకుని బ్రహ్మ విద్యను అందుకుని తరిస్తారు కదా. అది ఇక్కడ మనకి ఈ గ్రంథాల ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుని తరిస్తావని. బ్రహ్మార్పణమస్తు.